హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. మన ఇండికేటర్ కోసం కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసమే ఈ వీడియో. మార్కెట్ రేంజ్ అంత అన్నది ముందు మన మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ప్రైజెస్ వస్తాయి. ఫస్ట్ దాంట్లో బయింగ్ జోన్ ఏది, సెల్లింగ్ జోన్ ఏది. ఇదిగోండి, ఈ గ్రీన్ లైన్ పైన ఉంటే మనకి బయింగ్ జోన్, ఈ రెడ్ లైన్ కిందకి వస్తే సెల్లింగ్ జోన్. దీంతో పాటు మీకు బై సెల్ సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ మనకి సెల్ ఇచ్చింది. ఈ రెడ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. పిఈ జోన్ ఇది. ఇక్కడ నుంచి మన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ పిఈ సైడ్. వన్స్ పైకి వెళ్తే పైన టార్గెట్స్ ఉంటాయి. ఈ పైన ఉన్న ఈ గ్రీన్ లైన్, ఈ రెడ్ లైన్ అనేది మార్కెట్ యొక్క రేంజ్ అనమాట. ఈ రేంజ్లోనే ఎక్కువ మార్కెట్ మూవ్ అవుద్ది. వన్స్ ఈ రెండో గ్రీన్ లైన్ పైకి వెళ్ళిపోతే మీకు మార్కెట్ ట్రెండ్, ఈ రెండో రెడ్ లైన్ కిందకి వస్తే మార్కెట్ పిఈ ట్రెండ్, పైకి వెళ్తే సిఈ ట్రెండ్. చూడండి, ఎగ్జాక్ట్గా మనకి నిన్న వీడియోలో చెప్పాను. ఎగ్జాక్ట్గా దీన్ని టచ్ చేసి పిఈ ట్రెండ్ మన టార్గెట్స్ డన్ చేసింది. ఇప్పుడు మీకు ఇందులో ఏంటంటే మా స్టాప్ లాస్ ఎలాగా అంటున్నారు. స్టాప్ లాస్ కోసం కూడా చూపిస్తాను, మన ఎంట్రీస్ కోసం కూడా చూపిస్తాను. ఇందులో కొద్దిగా ఇండికేటర్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో కొద్దిగా ఓపిక్గా వివరంగా చాలా క్షుణ్ణంగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సైడ్ వేస్ మార్కెట్ అని అడిగారు నన్ను కొంతమంది. సైడ్ వేస్ మార్కెట్లో మార్కెట్ ఇప్పుడు ఇలా పడిందండి. పడినప్పుడు మనం ట్రేడ్ ఎక్కడ వరకు ఉండొచ్చు ఏంటన్నది. ఇది నా క్లస్టర్ కనపడుతుంది కదా మీకు సిస్టమ్ మీద. దీన్ని తీసుకెళ్ళి నేను ఈ లైన్ మీద పెట్టా. చూడండి, క్యాండిల్లో కలర్స్ మారింది, కనపడుతుందండి కలర్స్. ఏంటంటే మార్కెట్లో వాల్యూమ్ ఉందండి, పిఈ వాల్యూమ్ ఉందని అర్థం. అంటే మార్కెట్ ఇలా పైకి కిందకి వెళ్ళినా మీరు భయపడకుండా ట్రేడ్లో ఉండడం కోసం ఇది మార్కెట్లో వాల్యూమ్ ఉందని అర్థం. నెక్స్ట్ మనకి ఇక్కడ బై సిగ్నల్ అనేది జనరేట్ చేసింది. ఇక్కడ మీరు ఈ రెడ్ లైన్ కింద ఎంట్రీ అయ్యి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఇక్కడ ఎక్కడైనా సరే. ఏమండి, ఇక్కడ సిఈ ఇచ్చింది మనకి బై ఇచ్చిన తర్వాత చూడండి కలర్ క్యాండిల్స్లో మీకు ఇక్కడ నుంచి డమ్మీ క్యాండిల్స్ కనబడ్డాయి. చూడండి, సిమెంట్ కలర్లో క్యాండిల్స్, ఇవన్నీ వాల్యూమ్ లేని క్యాండిల్స్ అనమాట. డమ్మీ క్యాండిల్స్ అంటే మార్కెట్ పెరగదని. చూడండి, ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడి నుంచి వాల్యూమ్ వచ్చింది, మళ్ళీ జమ్మని మార్కెట్ పడింది. సైడ్ వేస్ మార్కెట్ని కూడా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చూపిస్తాను సైడ్ వేస్ మార్కెట్ ఎక్కడుందో. ఎప్పుడైనా సరే ఇవ్వండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి ఈ గ్రీన్ లైన్ ఎగ్జాక్ట్గా మన టార్గెట్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడ సెల్ ఇచ్చేసింది మనకి. సెల్ ఇచ్చిన మార్కెట్ చూడండి డమ్మీ క్యాండిల్స్ కనబడి. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ క్యాండిల్ 2 గంటల తర్వాత మార్కెట్ సస్టైన్ అవుతున్నప్పుడు కూడా మనకు చూడండి పవర్ క్యాండిల్స్ పడుతున్నాయి, కనబడిందండి పవర్ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ ఉంటే మార్కెట్లో కంపల్సరీ ప్రైస్ మూవ్ అవుద్దని అర్థం. ఓకేనండి, ఇది కూడా మూవ్ అయింది, మన టార్గెట్ టచ్ చేసింది, తర్వాత మార్కెట్ సస్టైన్ అయిపోయింది. ఇదే ట్రెండ్, ఇదే ట్రేడ్, మన మార్కెట్ రేంజ్ అనమాట. ఈ రెండు లైన్లు ఏమంటే కరెక్ట్గా ఇక్కడి నుంచే మార్కెట్ రివర్స్ తీసుకుని ఇక్కడికి వచ్చింది, ఇక్కడ సస్టైన్ అయిపోయి రెడ్ లైన్ కింద ఆగిపోయింది అనమాట. ఇది నేను ప్రతి వీడియోలోనే చెప్పేది. ఎందులో నేను చెప్పబోయేది ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్ గురించి మీకు చెప్తున్నా. ఇక్కడ చూడండి బాగా కన్సల్టేషన్ అయిపోయింది. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, టార్గెట్ టచ్ చేసింది, మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయిపోయింది బాగా. ఈ సస్టైన్ మార్కెట్లో కనబడిందా మీకు డమ్మీ క్యాండిల్స్? అంటే ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ట్రేడ్స్ అవాయిడ్ చేసామని మిమ్మల్ని క్లియర్గా ఇండికేటర్ అనేది మీకు చెప్తుంది. మీరు ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు, మీరు డమ్మీ క్యాండిల్స్ ఇవి మార్కెట్లో వాల్యూమ్ లేవు అని మీరు తీసుకున్న ఏ ట్రేడ్ కూడా మూవ్ అవ్వదు. ఆప్షన్ ఏమవుద్దంటే ఆప్షన్ తరిగిపోద్ది ఐస్ ముక్కలాగా ఇలాంటి టైంలోనే. ఓకేనండి, ఇది మీకు క్లియర్గా చూపించడం కోసం అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఎంత ఎగ్జాక్ట్గా చూడండి, డమ్మీ క్యాండిల్స్ కలర్స్ కనబడిందా మీకు. పిఈ ట్రెండ్ చూడండి, పిఈ ఎలా పడింది, మధ్యలో గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, కానీ చూడండి ఇప్పుడు చూడండి కనబడింది వాల్యూమ్ క్యాండిల్స్. అంటే మీరు ట్రేడ్లు ఈజీగా మీరు వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఈ జోన్ పైకి వెళ్తేనే మళ్ళీ ట్రెండ్ మారుతుంది. ఈ జోన్ పైకి ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, వాల్యూమ్ క్యాండిల్స్ కనబడుతున్నాయి. మీరు ఎగ్జాక్ట్గా ట్రేడ్ మన ప్రైజ్ని అని చూడండి విక్ టచ్ చేసి ఆగింది. అంటే ఎక్కడి వరకు ఆ రోజు ప్రైస్ మూవ్ అవుతుంది అన్నది కూడా క్లియర్గా ప్రతి క్యాండిల్తో సహా మన ఈ లైన్స్ అనేవి, ఈ ప్రైజెస్ అనేవి మీకు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీ సిస్టమ్ మీద మన ఇండికేటర్ మీకు చూపిస్తుంది. దీన్ని బట్టి మీరు ట్రేడ్స్ చేసుకోవచ్చు. ఇందులో మార్కెట్లో బై సెల్ సిగ్నల్స్ కూడా భయపడకుండా మీరు ఎంట్రీ తీసుకోవడానికి కళ్ళ ముందు
మనం కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం. మార్కెట్‌లో ఎలా ట్రేడ్ చేయాలి? ఈ కండిషన్స్ ఉంటాయి. ప్రతి వోళ్ళు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటారు. ఆ స్ట్రాటజీ ప్రకారం ఈ సిట్యుయేషన్ వస్తే మార్కెట్‌ని నేను బై చేయాలి. ఈ సిట్యుయేషన్ వస్తే నేను సెల్ చేయాలి అని అనుకుంటారు మైండ్‌లో. కానీ మార్కెట్ ట్రేడింగ్ టైంకొచ్చేసరికి ఆ సిట్యుయేషన్‌లో బై కొట్టాలంటే కొద్దిగా భయపడతా ఉంటారు. ఎగ్జిక్యూట్ చేయడానికి భయపడతా ఉంటారు. అలా కాకుండా క్లియర్‌గా, విజిబుల్‌గా మీకు బై సిగ్నల్, సెల్ సిగ్నల్ ఇస్తే ఇంకొద్దిగా మీకు ధైర్యం అనేది ఇస్తది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ టచ్చే రివర్స్ అవుతుంది. మీరు ఇక్కడ ట్రేడ్ పెట్టాలంటే భయపడతారు. కానీ మీకు క్లియర్‌గా ఇది రెడ్‌లోకి మారింది. ఇది సెల్ సిగ్నల్ ఇచ్చింది. మీరు ఎంట్రీ పెట్టుకొని స్టాప్ లాస్ ఈ లైన్ పైన పెట్టుకుంటే ఈజీగా మంచి క్యాప్చర్ చేయగలుగుతారు ఈ పాయింట్లనేవి. దానికోసం ఈ బై సెల్ సిగ్నల్స్ అనేవి నేను యాడ్ చేయడం జరిగింది. మెయిన్ మనకి ఈ ప్రైజెస్ ఇంపార్టెంట్. ఎన్ని రోజులైనా చూడండి దీన్నే టచ్ చేసి రివర్స్ వచ్చింది. కరెక్ట్‌గా మన ప్రైస్‌కి వచ్చింది. ఎక్కడికొచ్చింది? దీని దగ్గర రివర్స్ తీసుకొని మళ్ళీ దీన్నే సపోర్ట్ చేసుకొని కిందకొచ్చింది. ఇలా మీరు ఎన్ని రోజులైనా సరే మార్కెట్ అనేది ఎంత రేంజ్‌లో ట్రేడ్ అవుతది? ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రేడ్ అవుతది? అని మీకు ఇండెక్స్‌లో మీకు ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నేను చూపిస్తున్నా. ఓకేనండి. ఇదొకటి మీరు క్లారిటీగా వినండి. ఇకపోతే నెక్స్ట్ ఆప్షన్స్. ఆప్షన్స్‌లో కూడా మనకి ఇదిగోండి. ఇది ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యూలో వస్తాయా అని కొంతమంది అడుగుతున్నారు. వారి కోసం అన్నమాట. ఇప్పుడు మనకి ఇలా ఉంది కదండీ! ఇక్కడ నిఫ్టీ 50 చూపిస్తుంది. దీని మీద ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఆల్, స్టాక్స్, ఫండ్స్, ఫ్యూచర్స్, ఇండెక్స్, బాండ్స్ ఇలాగ ఆప్షన్స్ అని చివర ఉంటది. ఈ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ నిఫ్టీ 50 ఇండెక్స్ అని వస్తది. దీన్ని నొక్కితే మీకు ఆప్షన్ చార్ట్ అనేది ఓపెన్ అవుతది. మీరు ఏ ఆప్షన్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ ఆప్షన్. మొన్న పిఈ ట్రెండ్‌లో ఉంది మనకి శుక్రవారం. ఇప్పుడు పిఈ ఆప్షన్ నేను ఓపెన్ చేస్తున్నా. ఎప్పుడు చూసినా మినిమమ్ మీరు ఏటీఎం కాడ నుంచి ఏటీఎం, ఐటీఎం 1, ఐటీఎం 3 ఇలా తీసుకోవడానికి చేయండి కానీ ఎట్టి పరిస్థితిలో మీరు అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవద్దు. ఓకేనండి. ఓన్లీ ఇన్ ద మనీలోనే ట్రేడ్ చేయండి. ఇన్ ద మనీ, ఏటీఎం, ఎట్ ద మనీ. అంతే ఎట్ ద మనీకి మించి మీరు కిందకి వెళ్ళొద్దు. ప్రైస్ తక్కువకి వస్తుంది కదా అని అది తీసుకుంటే అది ఆప్షన్ ప్రైజులు అనేవి స్పీడ్‌గా పెరగవు. మీరు ఎప్పుడు ఇన్ ద మనీలోనే ట్రేడ్స్ చేయండి. ఇదిగో నేను పుట్టు 20 ఇది పెడుతున్నాను. 25,300 పుట్టు పెడుతున్నాను. ఈ పుట్‌లో కూడా మీకు ఈజీగా మనకి టార్గెట్స్ అనేవి మీకు ఆప్షన్ చైన్‌లో కూడా టార్గెట్స్ అనేవి వస్తాయి ఈజీగా. ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్‌కి వెళ్తదని పుట్టు చూడండి ఎగ్జాక్ట్‌గా మన టార్గెట్స్ టచ్ చేసే మార్కెట్ రివర్స్ అయింది. ఈ గ్రీన్ లైన్ దాటంగానే మన ఎంట్రీ. మన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. 3 టార్గెట్లు అయిపోయినాయి. ఆ రోజు రేంజ్ అయిపోయింది. మార్కెట్ తర్వాత సస్టైన్ అయింది ఇండెక్స్‌లో మీకు. తర్వాత చూడండి ఈ 2 జోన్ల మధ్యన మార్కెట్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ కరెక్ట్‌గా వెళ్ళి ఈ జోన్‌కి వెళ్ళి ఈ ప్రైస్‌కి వెళ్ళి రిజెక్ట్ అయింది. వన్స్ ఇక్కడ నుంచి చూడండి ఎంత మూవ్ వచ్చిందో. ఇది మనకి ఇండెక్స్‌లో క్లియర్‌గా మినీ టార్గెట్ మన లెవెల్ దగ్గర నుంచి మనకి రివర్స్ అయింది. ఓకేనండి. ఇది ఆప్షన్స్‌లో. ఈ ఆప్షన్ మీకు 5 మినిట్స్‌లో చూపిస్తున్నాను కదండీ! ఇది 5 మినిట్సే కాదు. మీరు స్కాల్పుల్ చేసుకోవడానికి మీరు 3 మినిట్స్ పెట్టుకున్నా సరే. 3 మినిట్స్ పెట్టుకున్నా సరే. 3 మినిట్స్ ప్రకారం చూడండి మళ్ళీ మీ ఎంట్రీ ఇక్కడ మళ్ళీ గ్రీన్ లైన్ పైన 1, 2, 3 టార్గెట్లు. చూసారా? మీరు 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకున్నా 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం వాల్యూస్ అనేవి మీకు మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ 5 మినిట్స్‌లోనే మీకు ఈ ప్రైజెస్ అనేవి ఎందులోనైనా ఆప్షన్స్‌లో అయినా, ఇండెక్స్‌లో అయినా వచ్చేస్తాయి. దీంతో పాటు క్రూషియల్ పాయింట్ అని ఒకటి ఉంటది. అది సబ్జెక్ట్‌లో ఉంటది. అది చెప్తాను క్రూషియల్ పాయింట్ ఎలాగా ఏంటని. దాన్ని బేస్ చేసుకుని ఎలా ట్రేడ్ చేయాలని చెప్తాను. ట్రేడ్ అంటే దీంట్లోనే అది కూడా ఇంక్లూడెడ్. ప్లస్ మీకు డైలీలో మీకు ఎలా లెవెల్స్ వస్తున్నాయో ఇలాగే వీక్లీలో కూడా ఉంటాయండి. వీక్లీ సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుద్ది మార్కెట్, పెరిగితే ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుద్ది, ఎక్కడ ఆగుద్ది మార్కెట్ అన్నది వీక్లీ లెవెల్స్ కూడా మనకి ఉంటాయి ఎగ్జాక్ట్‌గా. ఓకేనండి. ఇది చూడండి ఈ లైన్ దగ్గర నుంచి రివర్స్ అయింది. బై సిగ్నల్ ఇచ్చింది. ఈ లైన్ దగ్గర బ్రేక్ చేయడానికి ఆగి వన్స్ బ్రేక్ చేసిన తర్వాత చూడండి అలా ఎంత మూవ్ వచ్చింది. ఇది మీరు 3 మినిట్స్‌లో. నేను ఇంకా చిన్న ట్రేడ్‌లు చేస్తాను. మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా ఎప్పుడైతే ఇది గ్రీన్‌లో మారిందో
బై సిగ్నల్ ఇచ్చింది, గ్రీన్లో మారింది. గ్రీన్లో మారిన దాని కింద మీ స్టాప్ లాస్. ఇది మళ్ళీ రెడ్లోకి మారితే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదా టార్గెట్స్ అంటే ఈ పైన ఉన్న లైన్స్ బట్టి మీరు టార్గెట్స్ తీసుకొని మీ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటే మీరు ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో మీరు 3 మినిట్సే కాదు, మీరు 1 మినిట్ కూడా పెట్టుకోవచ్చు. 1 మినిట్ కూడా మన ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి. ఇది చూడండి ఎగ్జాక్ట్గా 1 మినిట్లో ఏంటంటే ట్రేడ్స్ చిన్నవి ప్రతి దాంట్లో మీకు అది మనకి బై సిగ్నల్ ఉన్నప్పుడు బై ఆప్షన్ పెట్టుకొని 1 మినిట్లో స్కాల్పుల్ చేసుకోవచ్చు అనమాట. ఈ 1 మినిట్స్, 2 మినిట్స్, 3 మినిట్స్ మీరు ఎందులోనైనా ఈజీగా పెట్టుకొని ట్రేడ్లు చేసుకుంటాకి. ఇందులో కూడా ఆప్షన్లో కూడా ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి టార్గెట్లు ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ హిట్ చేసిందా లేదా అని మీరు ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. చూడండి కరెక్ట్గా ఇక్కడ సస్టైన్ అయ్యి ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్ళింది, పైన ఆప్షన్ ఈ ప్రైజ్కి వెళ్ళి ఆగింది కరెక్ట్గా. అంటే ఇక్కడ మార్కెట్ ఈ 2 జోన్ల మధ్యన ఆప్షన్ ప్రైజ్ మూవ్ అవుతుంది. ఎక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి వెళ్తుంది, ఎక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి పోతుంది. అంటే ఈ చిన్న స్కాల్ప్ కూడా ఈ ప్రైజ్ కాడి నుంచి ఈ ప్రైజ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ ప్రైజ్ ఎక్కడ ఉంది, రెడ్ లైన్ 75 రూపాయల దగ్గర ఉంది. ఈ ప్రైజ్ ఎక్కడ ఉంది, గ్రీన్ లైన్ 91 రూపాయలు ఉంది. అంటే 75, 91 ఎన్ని పాయింట్లు ఉంది ఈజీగా ఏమంటే 15 పాయింట్లు, 10 పాయింట్లు ఈజీగా ఇందులో మీరు క్యాప్చర్ చేయడానికి రివర్స్ ట్రేడ్లో కూడా మీకు ఉంటుంది అనమాట. ఇంత ఈజీగా మీ స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది. టార్గెట్ 1:2 అలా తీసుకొని లేకపోతే పై టార్గెట్లు తీసుకొని మీరు స్కాల్పులు చేసుకోవచ్చు. ఇండెక్స్ చూసుకుంటా, ఇండెక్స్లో టార్గెట్ ఉందా లేదా ఎంత. ఇప్పుడు ఇండెక్స్లో ఒక ప్రైజ్ బ్రేక్ అయింది, ఇండెక్స్లో చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఇండెక్స్ ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయిందండి క్యాండిల్. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది. ఈ 4-5 క్యాండిల్స్లో పడడానికి 1 మినిట్లో మనకి చాలా క్యాండిల్స్ వస్తాయి. మీరు ఇందులో మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇండెక్స్ వచ్చే వరకు ఆప్షన్లో మీరు వెయిట్ చేసి ప్రాఫిట్ తీసుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయింది ఇక్కడ వరకు వచ్చే వరకు మీరు ఆగచ్చు. ఏమండి ఈజీగా టార్గెట్లు అనేవి మీరు ఏ టైం ఫ్రేమ్లో, ఇది 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇండెక్స్ చూపిస్తున్నా. ఇది 3 మినిట్స్లో చూడండి ఈ ప్రైస్ దగ్గరికి వచ్చేసింది, ఈ ప్రైస్ టచ్ చేసేసింది, ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్ టచ్ చేసేసింది. ఈ ప్రైస్ టచ్ చేసి ఈ ప్రైస్ దగ్గర రివర్స్ అయితే మళ్ళీ ఈ ప్రైస్కి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత మంచి మూవ్ వచ్చింది. ఇది 3 మినిట్స్లో. మీరు ఏ టైం ఫ్రేమ్ పెట్టినా ఆ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ చేంజ్ అయిపోతాయి. మీరు 3 మినిట్స్లో పెడితే 3 మినిట్స్లోనే వస్తాయి, మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే వస్తాయి. ఈ లైన్స్ మార్కెట్తో పాటు మీకు పైకి కిందకి ఏం మూవ్ అవ్వవు, అలా ఉండిపోతాయి స్టేబిలిటీగా. అంటే మీకు టార్గెట్లు, మీ ఎంట్రీ పాయింట్, నెక్స్ట్ టార్గెట్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇండికేటర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సైడ్ వేస్ మార్కెట్లో మనకి డమ్మీ క్యాండిల్స్ పడతాయి. ఓకేనండి. మార్కెట్ ఇదిగోండి ఇక్కడ మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి వాల్యూమ్ క్యాండిల్స్ వచ్చినాయి, అక్కడికి వచ్చేసరికి డమ్మీ క్యాండిల్స్. వాల్యూమ్ ఎక్కడ ఉంది ఏంటి అన్నది క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. డమ్మీ క్యాండిల్స్ అప్పుడు మార్కెట్ స్ట్రెంత్ ఇటు ఉంది అని మీరు ఈజీగా చూసుకోవచ్చు. ప్రైస్ టు ప్రైస్ ఈజీగా మీరు ట్రేడ్ చేసుకోవడానికి చాలా సులువుగా తయారు చేసిన ఇండికేటర్ అనమాట. దీంట్లో పాటు బై అండ్ సెల్ సిగ్నల్స్, మీ స్టాప్ లాస్ ఈ లైన్ బేస్ చేసుకొని మీరు 5 మినిట్స్ అయితే 5 మినిట్స్, మీరు ఏ టైం ఫ్రేమ్ అలవాటు అయితే ఆ టైం ఫ్రేమ్లో మీరు చూసుకోవచ్చు. ఇది ఓన్లీ నిఫ్టీ 50 ఏం కాదు, బ్యాంక్ నిఫ్టీ అయినా సరే, సెన్సెక్స్ అయినా, మిడ్ క్యాప్ నిఫ్టీ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, ఎనీ ఇండెక్స్ అండ్ ఆప్షన్స్ ఎందులోనైనా సరే ఎగ్జాక్ట్ టార్గెట్స్ ప్రైజెస్ అనేవి మీకు వస్తాయి. వాటిని బేస్ చేసుకునే మార్కెట్ నడవాలి. పుల్ బ్యాక్ తీసుకున్న మన ప్రైజెస్ని తీసుకునే నడవాలి. దీంతోపాటు ఎగ్జాక్ట్ బై సిగ్నల్, సెల్ సిగ్నల్, మన ఎంట్రీ పాయింట్, మార్కెట్లో ట్రెండ్ ఎప్పుడు మారుతుందని తెలియడం కోసం క్రూషియల్ పాయింట్. మార్కెట్ పైకి కిందకి ఫ్లక్చువేషన్ అయినా సరే మనం క్లియర్గా తెలుసుకొని ఎంట్రీస్ తీసుకొని ఎక్కువ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. మార్కెట్ పైకి వెళ్ళి కిందకి వచ్చి ఎంత వాలటాలిటీగా ఉంటే మనకు అన్ని ట్రేడ్లు ఎగ్జాక్ట్ మంచి ట్రేడ్స్ వస్తాయి. అదే వన్ సైడ్ అనుకోండి, కొద్ది మూవ్ ఇచ్చి తర్వాత సస్టైన్ అయిపోయి మళ్ళీ ఎప్పుడో మళ్ళీ లాస్ట్లో ఎప్పుడో చిన్న మూవ్ ఇస్తాడు. అదే వాలటాలిటీ మార్కెట్ కొండి పైకి వెళ్ళిన ట్రేడే, కిందకు వచ్చిన ట్రేడే. ఎందుకంటే ప్రతి లైను మన టార్గెట్లు, ఎంట్రీస్ మనకు తెలిసిపోతాయి కాబట్టి ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. డబ్బులు నష్టపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే దీంట్లో అంత షైన్ అవుతారు. ఒకటే సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్లో ఇంకా ఇంక్లూడ్ వీక్లీ లెవెల్స్ కూడా ఉంటాయి. మార్కెట్ ఒక రేంజ్ కాడి నుంచి పడింది కిందకి, ఎక్కడి నుంచి 3 రోజులు వరుసగా పడిపోయింది,
ఇక్కడి నుంచి పడుతుంది మార్కెట్ వారం రోజులు బట్టి పడింది. ఈ రివర్సల్ తీసుకుని ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది వీక్లీ టార్గెట్స్లో కూడా మీకు వచ్చేస్తుంది. మళ్ళీ పడుతుంది, ఇది పడుతుంది కిందకి వెళ్తుంది, ఏ ప్రైస్ దాటి ఏ ప్రైస్కి వెళ్తుందని వీక్లీ లెవెల్స్ అనేవి మీకు సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, మధ్యలో ఎక్కడెక్కడ ఆగుద్ది, సపోర్ట్ ఏ లైన్ తీసుకుంటుంది, ఏ లైన్ బ్రేక్ అయితే ఏ లైన్ వరకు వెళ్తుందని ఈజీగా లైన్ టు లైన్ మీకు ఈజీగా 100 పాయింట్లు అనేది ఉంటుంది. మీరు ఆ 100 పాయింట్లు మామూలుగా మీరు ఆప్షను నెక్స్ట్ వీక్ది ఏమైనా బై చేసుకొని మీరు హోల్డింగ్స్లో ప్రాఫిట్ చేయొచ్చు. దీంతోపాటు మీకు మ్యాక్సిమం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ కూడా మార్కెట్లో ఈజీగా అర్థమవుతుంది. ఈ సబ్జెక్ట్లో నేను మార్కెట్ని బాగా లోలో, సిఈ సైడ్ అయితే లోలో ఎక్కడ క్యాప్చర్ చేసుకోవాలి, పిఈ సైడ్ అయితే బాగా హైలో, ఏ ఆప్షన్ అయినా సరే బాగా లోలో పిక్ చేసుకొని పీక్లో అమ్మేలాగా అది కూడా నేను సబ్జెక్ట్లో నేను చెప్తాను. మీ కళ్ళ ముందు ఇండికేటర్ ఇప్పుడు వరకు ఎవరు చూపించి ఇంత ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులైనా మీకు చూపించరు. మీరు తీసుకున్న తర్వాత కూడా వెంటనే ట్రేడ్ చేసి మీరు దీన్ని అబ్జర్వ్ చేసుకుని బ్యాక్ టెస్ట్ ఏ లైన్ ఎలా పనిచేసింది, ప్రతిరోజు పనిచేసిందా ఏంటి అని క్లియర్గా సబ్జెక్ట్ చూసుకొని మీరు కళ్ళ ముందు చూసుకుంటా దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటా ట్రేడ్ చేసుకోవచ్చు. ఏ సిగ్నల్ కూడా ల్యాగింగ్ ఉండదండి. క్యాండిల్తో పాటు కూడా బై సిగ్నల్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. క్యాండిల్ పూర్తవకముందే మీకు అందులో సిగ్నల్ అనేది వచ్చేస్తుంది. క్యాండిల్తో పాటే మీకు సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. ఆ లైన్ కూడా క్యాండిల్స్తో పాటే మూవ్ అయిపోతూ ఉంటుంది. మీకు ట్రెండ్ లైన్ అనేది అది రెడ్లో ఉంటే పిఈ ట్రెండ్, సిఈలోకి మారితే సిఈ ట్రెండ్. మన క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఏ ప్రైస్ పైన క్లోజ్ అయిందా లేదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు విక్ పైకి వెళ్ళింది కానీ బాడీ వచ్చి కింద క్లోజ్ అవుతుంది. ఈ ప్రైజ్ని బ్రేక్ చేయలేకపోయింది. ఎన్నిసార్లు అయినా విక్ పైకి వెళ్తుంది కానీ బాడీ వచ్చి కింద క్లోజ్ అవుతుంది. అంటే మార్కెట్లో ఇంక ఇక్కడి నుంచి మనకి పైకి తీసుకెళ్ళినట్లు సెల్లర్స్ ప్రైజర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది దాటితే ట్రెండ్ అని మీకు ముందే చెప్పాను చాలా వీడియోస్లో. ప్రతిరోజు మార్కెట్ అయిపోయిన తర్వాత ఆ రోజు మార్కెట్ ఎలా జరిగింది ఏంటి అన్నది నా వీడియో ఉంటుంది. మీకు ఇండికేటర్ కోసం ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కంటిన్యూ వీడియో చూడండి. వీడియోస్ చూస్తే ఇండికేటర్ గురించి ఒక ఐడియా వస్తుంది. వాట్సాప్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మా ఫోన్ నెంబరు కింద ఇస్తున్నాము. ఆ నెంబర్ చూసుకొని మీకు ఏమన్నా ఇండికేటర్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉండి, స్టాక్ మార్కెట్లో కసిగా డబ్బులు సంపాదించాలని ఇంట్రెస్ట్ ఉండి, దీని ఒక ప్యాషన్గా తీసుకోవాలి, జోదం ఆడినట్టు గ్యాంబ్లింగ్ ఆడినట్టు కాకుండా ప్రొఫెషనల్ బిజినెస్లా చేసావు అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇండికేటర్. ఇది మీకు కళ్ళ ముందు ఎన్ని రోజులైనా నేను చూపించగలను. ఇండెక్స్, ఆప్షన్స్, స్టాక్స్ ఎందులోనైనా సరే మీకు ఈ ప్రతి క్యాండిల్తో సహా మీకు ప్రైజెస్ అనేవి ఎనీ టైం ఫ్రేమ్ 5 minutes, 3 minutes, 2 minutes, 1 minute, 15 minutes ఎందులోనైనా సరే ఎగ్జాక్ట్గా ఆ టైం ఫ్రేమ్ ప్రకారం మీకు ఆ ప్రైజెస్ అనేవి మీకు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే వస్తాయి. ఓకేనండి, ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది ఏంటని చూడాలనుకుంటే మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ రోజు జరిగిన మార్కెట్ మీద ఆ రోజు నేను చూపిస్తాను. కాబట్టి ఆ రోజు మన ఇండికేటర్ ఎలా పనిచేసింది అన్నది మీకు తెలుస్తుంది. అవకాశం ఉంటే మార్కెట్ ఓపెన్ అయిన 9:20కి నేను కొన్ని రోజుల పాటు ఆ ఇండికేటర్ అయితే ఏ లెవెల్స్ అయితే ఇస్తుందో ఆ ప్రైజెస్ అనేవి నేను అప్డేట్ చేస్తాను. నేను మార్నింగ్ 9:20 నుంచి 9:30 లోపు నాకు వీళ్ళని బట్టి ఆ ప్రైజెస్ నేను మీకు యూట్యూబ్లో ఒక షార్ట్ కింద నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఆ ప్రైజెస్ చూసి ఆ ప్రైజెస్ దగ్గర హారిజంటల్ లైన్స్ గీసుకోండి. హారిజంటల్ లైన్స్ గీసుకుంటే ఆ రోజు మార్కెట్ ఆ లైన్స్ బేస్ చేసుకొని నడిచిందా లేదా ఏంటన్నది మీకు అర్థం అవుద్ది. ఓకేనండి, రేపు సోమవారం నుంచి మళ్ళీ వచ్చే సోమవారం వరకు నేను ప్రతిరోజు మార్నింగ్ ఓపెన్ అయిన 9:20కి మీకు ఈ లెవెల్స్ అనేవి నేను అప్డేట్ చేస్తాను. అది యూట్యూబ్లో ఒక షార్ట్ పెడతాను. ఆ షార్ట్లో ప్రైజెస్ ఉంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాడు సబ్స్క్రైబ్ చేసుకుంటే షార్ట్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో వచ్చిన ప్రైజెస్ని మీరు హారిజంటల్ లైన్స్ గీసుకొని మార్కెట్ని ఆ రోజు అబ్జర్వ్ చేయండి. నా ప్రైజెస్, నా ఇండికేటర్ ఎలా మీకు ఓన్లీ నేను లైన్సే చెప్పాను. దీంట్లో ఇంకా ఇన్క్లూడెడ్ చాలా ఉన్నాయి సబ్జెక్ట్లో. నేను 10 సంవత్సరాలు దీని మీద నేను కష్టపడి నేను పడ్డ ఇబ్బందులు ఎవరు పడకూడదని
నేను తయారు చేసింది కొంతమందికైనా ఉపయోగపడుతుంది ఇండికేటర్ మార్కెట్లోకి తీసుకొచ్చా. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో చూసినందుకు చివరి వరకు చూడండి. మంచి కంటెంట్ సబ్జెక్టు ఎక్కడున్నా నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.